అలా నేను చూసిన ఇంకో వీడియో హార్దిక్ పాండ్యన్, రోహిత్ శర్మ అటు బౌండరీకి వెళ్ళు అని చెప్పి అటు పరిగెత్తినప్పుడు అట్లాంటి ఒక వీడియో చేస్తారు. సో ఒక కమెంటరీ చెప్తున్నప్పుడు ఒక అన్ని మ్యాచెస్ని రిఫర్ చేసుకుంటూ ఒక కమెంటరీ చెప్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఏదన్నా మీకు పైనుంచి ఏమైనా ఆర్డర్స్ రావడం కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కానీ అలాంటివి జరుగుతాయా? మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారా అనేది నా క్వశ్చన్. ఆ ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ కదా. ఇన్ఫాక్ట్ నేను కామెంటరీలో చేస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. అంటే ఒక పర్టికులర్ టీం గురించి ఎక్కువ చెప్పాలనో లేకపోతే ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడొద్దనో బహుశా చెప్పొచ్చు ఛానల్ వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అది నేను సెన్సర్ చేసుకునేదే. సో అక్కడ నేను చెప్పేది జస్ట్ ఆ కరెంట్ ఇష్యూ ఏదైనా తీసుకొని దాన్ని ఏమన్నా కొంచెం ఫన్నీగా ప్రజెంట్ చేయొచ్చు అని చూసి దాని గురించి మాట్లాడమే తప్ప దాంట్లో పై నుంచి ఇంకెవరైతే చెప్పడం. ట్రోలింగ్ ఎలా అవుతుంది? ట్రోలింగ్ అయితే ఆబ్వియస్. ఏది ఎవరిని ట్రోల్ చేసినట్టు ఎక్కడ? మీది ఇంకో వీడియో చూసాను నేను. ఎందుకు ప్యాట్ కమిన్స్ ని 20.5 lakhs పెట్టి 20.5 CR పెట్టి కొన్నారు, విరాట్ కోహ్లీకి 17 lakhs ఇస్తారు, 17 crores ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అని చెప్పి అది ట్రోలింగ్, అది కంపారిజన్. అది ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ ప్యాట్ కమిన్స్. నేనేమన్నా ఆ రోజు ఐ థింక్ ఒకరిని తక్కువ చేయడమే కదా. తక్కువ చేయడం కాదు, కంపేర్ చేయడం. ఇప్పుడు ఏదైనా కంపేర్ చేయడమే కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోపే కొనుక్కుంటున్నా, నేను సోప్ చూసి సోప్ ఏ సోప్ బి సోప్ సి కంపేర్ చేసి కొనుక్కుంటా. సోప్ ఏనే ప్రతిసారి తీసుకుంటాను. లేదు సోప్ బి ఏముంది, దీనిలో క్వాలిటీస్ ఏంటి, దానిలో క్వాలిటీస్ ఏంటి, రెండు క్వాలిటీస్ ఏమంటే దీని ప్రైస్ ఎందుకు చూస్తామా లేదా. అలానే చెప్పింది అది కూడా. ఇన్ఫాక్ట్ నేను అక్కడ ప్యాట్ కమిన్స్తో ఆగిపోలేదు. అనదర్ రీల్ వేర్ ఐ టోల్డ్ దట్ 5 6లు కొట్టిన రింకు సింగ్కి 50 లక్షలు, 5 6లు ఇచ్చిన ఎస్ఐకి 5 కోట్లు అని. బట్ ఐ సెడ్ అగైన్, ఎప్పుడైనా రీల్ చూస్తే ఐ లింక్ ఇట్ టు లైఫ్ సేయింగ్ రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం ఉన్నాడు కాబట్టి బహుశా 5 కోట్లు వచ్చిందేమో అన్న. దట్స్ ఆల్ ఐ సెడ్. నేను అది ఎప్పుడు కూడా క్రికెట్ లైఫ్కి క్లోజ్గా తీసుకొచ్చి ప్యారల్ తీసుకొచ్చి వదిలేస్తా. దాన్ని ట్రోలింగ్ అనుకున్న వాళ్ళు ట్రోలింగ్ అనుకుంటారు, నేను కంపేర్ చేసి వదిలేసేదాన్ని. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయినప్పుడు అట్లాంటి వీడియోస్ చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయినప్పుడు అది యాజ్ అ ఫ్యాన్ రియాక్ట్ అయ్యాను నేను. లైక్ ఏ విధంగా అయితే కెప్టెన్సీ నుంచి పక్క జరిపేశారో దానికి రియాక్ట్ అయ్యి. ఇప్పుడు ఒక 5 times ఛాంపియన్షిప్ అందించిన కెప్టెన్ తనంతట తాను నేను కెప్టెన్సీ నుంచి పక్కకి వెళ్తున్నానంటే ఒక రకం. ఎవరు ఇంత గోల చేసేవాళ్ళు కాదు. లైక్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఇండియన్ కెప్టెన్సీ నేనే వదిలేస్తున్నా అన్నాడో ఎవరు రియాక్ట్ కాలేదు. ఆర్సీబీ కూడా నేను ఇంకా కెప్టెన్సీ చేయనని చెప్పిన తర్వాత ఎవరు రియాక్ట్ కాలేదు. ధోని నేనే క్యాప్టెన్సీ వదిలేస్తున్నాను, రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ అంటే ఎవరు రియాక్ట్ కాలేదు. ముందు సీజన్లో జడేజా క్యాప్టెన్సీ ఇచ్చేస్తున్నా అంటే ఎవరు రియాక్ట్ కాలేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, సడన్గా రోహిత్ శర్మ క్యాప్టెన్ కాదు మేమే మార్చేస్తున్నాం తీసి పక్కన పెట్టారు. ఆ తీసి పక్కన పెట్టిన విధానం ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా మీద ట్రోలింగ్ ఎందుకు పెరిగింది అంటే జనాలకి తన మీద ద్వేషం కంటే కూడా రోహిత్ శర్మ మీద ఇష్టం ఎక్కువ. అది ఎందుకు, తను 5 టైటిల్స్ గెలిపించిన క్యాప్టెన్, ఒక రెప్యుటేషన్, ఒక లెగసీ ఉంది. దానికి ఏమాత్రం మర్యాద చూపించకుండా బిహేవ్ చేశారు మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్. నేను అక్కడ కూడా చెప్పింది హార్దిక్ పాండ్యాని ఎప్పుడు కూడా నేను ఎక్కడ వేలెత్తి చూపించలేదు. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అది. కానీ జనాలు అందరూ పడేది మటుకు హార్దిక్ పాండ్యా మీద. తనేదో చేశారు అనుకోండి, తనే వచ్చి రోహిత్ శర్మ పక్క జరపలే, మేనేజ్మెంట్ చేస్తేనే జరిగింది అది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హార్దిక్ పాండ్యా మీద ఉన్న నెగిటివిటీ, మీకు రోహిత్ శర్మ మీద ఉన్న ఇష్టం, ఇవంతా రిఫరెన్సెస్ అంతా మైండ్లో ఉండి మీరు ముంబైకి కమెంటరీ చెప్పేటప్పుడు ఏదైనా రిఫరెన్సెస్ వల్ల కమెంటరీ పాడే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, కామెంటరీ చేస్తున్నప్పుడు వేరే, రీల్ చేస్తున్నప్పుడు వేరే. బికాస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు రీల్ ఆల్సో. నేను ఈ మధ్య ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి టీమ్ ఫ్యాన్స్ విల్ బీ లైక్ ఒక ట్రెండ్ ఉంది సోషల్ మీడియాలో. అదే ట్రెండ్ ఫాలో అవుతూ మిగతా టీమ్స్ కూడా చేశా. ఎంఐ టీమ్ ఫ్యాన్స్ ఎలా అయిపోయారంటే ఈ సీజన్ రోహిత్ శర్మ కొట్టాలి ఎంఐ ఓడిపోవాలి. ఇది స్టాండర్డ్, ఎక్కడన్నా చూడండి. రోహిత్ శర్మ కొట్టాలి ముంబై ఓడిపోవాలి. అంటే మీరు టీంని కాదు ఒక ప్లేయర్ని మటుకే ఐడలైజ్ చేస్తున్నారు, ఆ ఫ్యాన్డమ్ చూపిస్తున్నారు. వాట్ ఈస్ ఫ్యానిజం అన్నాడు ఏదన్నా అండి. దానికి నేను యాక్చువల్లీ ఐఎమ్ అగెయిన్స్ట్ దట్. అది నేను సెటారికల్గా జనాలకి చెప్తుంది ఏంటంటే, అంటే అరే మీరు ఇలా ఆలోచిస్తున్నారు, టీమ్ స్పోర్ట్లో టీంని ఇలా ప్రేమించాల్సింది, ప్లేయర్ తర్వాత వస్తాడని చెప్పే ప్రయత్నం అది. జనాలకి అది అర్థమైన వాళ్ళకి అర్థమైంది. కింద కమెంట్ చూస్తే భయ్య మమ్మల్ని వేసుకుంటున్నావా అని అన్నవాళ్ళు ఉన్నారు. భయ్య ఏంటి వాళ్ళు నేను చెప్పింది నిజం చెప్తున్నా అనుకుని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ టేకింగ్ ఇట్. కామెంటరీలో మటుకు అది రాదు. బికాస్ కామెంటరీ చేస్తున్నప్పుడు నా సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతా, ఆ మ్యాచ్కి రియాక్ట్ అవుతా, అక్కడ జరిగిన దానికే రియాక్ట్ అవుతా. దాంట్లో నేను హార్దిక్ పాండ్యా యాజ్ ఎ క్యాప్టెన్ని సపోర్ట్ చేయడమే ఉంటుంది కానీ ఒకసారి ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత బయట జరిగిన విషయాల గురించి అక్కడ నేను మాట్లాడను. బట్ నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు ఆప్షన్లో టు బి ఆనెస్ట్ నచ్చలేదు. బికాజ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకే T20 ఆడు. అలాంటి ప్లేయర్ని 20 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు, ఏమవుతుందా అనుకున్నాను నేను కూడా. బట్ ఇప్పుడు పర్ఫామ్ బాగా చేస్తున్నారు కాబట్టి, గెలుస్తున్నారు కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటాం. అదే కేకేఆర్లో ఇదే ప్యాట్ కమిన్స్ ఆడినప్పుడు ప్రతి మ్యాచ్లో 50 runs ఇచ్చాడు, ఒకే మ్యాచ్లో 50 కొట్టాడు బ్యాట్ తోటి. ఈవెన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు రన్స్, కాకపోతే కవర్ అయిపోతుంది క్యాప్టెన్సీ తోటి. బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటున్నాను. కూడా 50+ runs ఇచ్చాడు, ఆ మ్యాచ్ కూడా 50 కంటే ఎక్కువ ఇచ్చాడు. బ్యాట్ తోటి బాగానే చిన్న క్యామియో ఆడాడు. బట్ గెలుస్తున్నారు కాబట్టి తీసుకునే నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది, గెలవకపోతే నిర్ణయం తప్పు అనిపిస్తుంది. ఆ టైంలో నాకు
రైట్ కాదేమో అనిపించింది, అంటే అంత డబ్బులు ఇవ్వడం ఒకే ప్లేయర్కి. బట్ దే బ్యాక్ దట్. ఈ ఫ్యాన్స్ ఏమో అప్పుడు కూడా 20 crores మావాడికి ఇచ్చారు అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. ఎందుకు ఏమిటన్నది ఈ ఇంత ప్రేమ ఒక టీం మీద నాకు యాక్చువల్లీ అర్థం కాని విషయం. ఇండియాకు ఉండడం ఐ కెన్ రిలేట్ టు ఇట్. బట్ ఈ ఫ్రాంచైజీ లీగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఇది కొట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే ప్యాట్ కమెంట్స్ కెప్టెన్సీ లక్ అనుకోవచ్చా, నిజంగానే ఆయన పెడుతున్నవంతా జరుగుతున్నాయా? ఒకసారి అంటే లక్ అనొచ్చు కదా ధనుష్, ప్రతిసారి లక్ అనలేంగా. అంటే బౌలింగ్ కూడా అంతే, వీళ్ళు 270 కొడుతున్నారంటే అందులో ఒక 200 ప్లస్ రన్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అదైతే ఉంది. దానికి again 2 కారణాలు నేను అనుకుంటున్నా. ఒకటి పెద్ద టోటల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ కూడా అగ్రెసివ్గా ఆడతారు, అదొకటి. 2 బౌలింగ్ అంత గొప్పగా లేదు, ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. ఐ థింక్ ఒకటో 2 మ్యాచ్లు బౌలింగ్తో గెలిచారు వీళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్. మిగతా బ్యాటింగ్ బలం వల్లే గెలిచారు. సో బౌలింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆర్సీబీ మ్యాచ్లో కూడా అడుగుతున్నా లక్క లేకపోతే ఏంటి లేదు, తన క్యాప్టెన్సీలో లక్కేం లేదు, మ్యాచ్లు గెలవడంలో కూడా లక్కేం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ గెలుస్తున్నారు. ఉట్టి బౌలింగ్ మీద ఐ థింక్ ఒకటే మ్యాచ్ నిజంగా చెప్పాలంటే బౌలింగ్ మీద గెలిచారు, ఆ రోజు బాగా చేశారు కాబట్టి. బట్ వీళ్ళ బలం బ్యాటింగ్. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం వరకు 140 కొడితే బౌలింగ్తో ఆపేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉండేది ఎస్ఆర్హెచ్ మీద. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 140 పవర్ ప్లేలో కొడుతున్నారు కదా 125. సో బ్యాటింగ్ అలా డామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ భువనేశ్వర్ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, ఓన్లీ 1 hour 2 hours కి అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది క్యాప్టెన్స్ కాల్, వీ డోంట్ రిలీ నో. ఆ మ్యాచ్లో 1 over ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు కానీ, బట్ హిస్ క్యాప్టెన్స్ ఇస్ ఆన్ పాయింట్ టు బి ఆనెస్ట్. బికాజ్ ఎలా అయితే ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నాడో, డ్రెస్సింగ్లో వచ్చే స్పీచెస్ అవ్వచ్చు, ఎలా అయితే ఒక యాటిట్యూడ్ స్ప్రెడ్ చేస్తున్నాడో, అది ఆస్ట్రేలియా కూడా చూసాం. ఊరికే అంటే ఏమి క్యాప్టెన్సీ లేకుండా యాషెస్ గెలవడం, WTC గెలవడం, వరల్డ్ కప్ గెలవడం జరగదు. ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్స్ తన దగ్గర ఉన్నాయి, ఏ మూవ్ చేయాలి, ఎప్పుడు ఏ ప్లేయర్ని తీసుకురావాలి, ఎక్కడే ఫీల్డర్ని పెట్టాలి, అది దానికి బాగా అర్థమవుతుంది. ఈ అండర్స్టాండ్స్ గేమ్ రియలీ వెల్. మనకి నచ్చక్కర్లేదు ఆ ప్లేయర్, ఆస్ట్రేలియన్ కాబట్టి మనకు నచ్చాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఓడించేది వాళ్ళే ఎక్కువ. డోంట్ హ్యావ్ టు లైక్ హిమ్, బట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ వాట్ హీ డస్. నచ్చకపోవడం కాదు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ ని పక్కన పెట్టేసి కంప్లీట్ 4 hours మనోడు వేస్తుంటే కొంచెం అట్లా. అదే ఇది ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐపీఎల్ వచ్చేసరికి సడన్గా తను ఇప్పుడు ఎస్ఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి, వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు, ఆస్ట్రేలియన్స్ ఇండియాని ఓడించిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు, కొంచెం సిగ్గుందా అని సోషల్ మీడియాలో చాలా మంది పెడుతున్నారు. రైట్, నా పాయింట్ అంటే ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు, ఈ ఫార్మాటే అది. ప్రతి టీంలో కంపల్సరీగా 4 ఫారినర్స్ ఆడతారా, ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యాక్సిమం 4 ఆడచ్చు. టీంలో 8 మంది ఉంటారు, ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఫారినర్సే తీసుకొస్తారు దీనికి యాక్చువల్లీ ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ని. అలాంటప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయకూడదు అనడంలో సెన్స్ లేదు, బికాస్ ఫార్మాటే అది. అండ్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్ ఈ సీజన్, ఈ రన్స్ 6లు 4లు తెగ కనిపిస్తున్నాయి. ఈ సీజన్ కి మెయిన్ గా కమెంటరీ చెప్పడం ఎలా అనిపించింది? కష్టంగా ఉంది. ప్రతి మ్యాచ్లో ఆ 6లు 4లు కొడుతుంటే చెప్పి అరిచి కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ అట్ సమ్ పాయింట్ యూ విల్ లూజ్ యువర్ వాయిస్, అది సహజం జరుగుతుంది. బికాజ్ కాన్స్టెంట్గా ప్రతి మ్యాచ్లోనూ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి ప్రతి మ్యాచ్లో 6లు కొట్టి ఇట్ టేక్స్ అ టోల్ ఫర్ షూర్. అండ్ కమెంటరీ బాక్స్ నుంచి ఆన్ గ్రౌండ్ హోస్టింగ్, ఈ చేంజ్ ఎప్పుడు? ఈ చేంజ్ యాక్చువల్లీ కాన్షియస్ ఎఫర్ట్ ఇది. స్టార్ స్పోర్ట్స్ అంత వరకు హోస్టింగ్ తక్కువ చేసేవాడిని, అప్పుడప్పుడే ఛాన్సులు దొరికేవి. జియో సినిమాకి మూవ్ అయిందే అందుకు, బికాజ్ కామెంటరీతో పాటు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టే ఇటు మూవ్ అయ్యా. చాలా మంది ఎందుకు వెళ్ళిపోయా స్టార్ స్పోర్ట్స్ నుంచి అడిగారు. దిస్ ఇస్ ద రీజన్, బికాజ్ గ్రోత్ కావాలనుకున్నాను పర్సనల్గా. అండ్ ఇక్కడ నాకు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా వస్తాయని తెలుసు. ఆబ్వియస్లీ మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. సో కామెంటరీతో పాటు ఇది కూడా వస్తుందని తెలుసు కాబట్టి ఇటు మూవ్ అయ్యా, విచ్ ఇస్ వై ఆన్ గ్రౌండ్ హోస్టింగ్. చాలా మంది స్టార్ స్పోర్ట్స్ బెస్ట్ కదా అనుకుంటారు. ఇటు టీవీ ఉంది, కొంచెం బ్రాండెడ్. కరెక్ట్, స్టార్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అని ఉంది కాబట్టి కొంచెం అదే మెయిన్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మీరు ఎందుకు జియో సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? ఎవరైనా డబ్బులు ఎక్కువ ఇచ్చారు? అంబానీ అందరూ అనుకుంటారు అంబానీ, ఈ చాలా మంది రాస్తారు ఇది. ఐఎమ్ షూర్ యూ సీన్ దట్ ఇన్ ద కమెంట్స్. అంబానీ ఏదో మాకు పిలిచి అందరికీ డబ్బులు ఇచ్చారని కాదు. నిజంగా చెప్పాలంటే తక్కువ డబ్బులకి వెళ్ళాను జియో సినిమాకి నేను కంపేర్ టు స్టార్ స్పోర్ట్స్. బట్ నేను యాక్చువల్లీ నమ్మబుల్లా లేదు, ఉండదు, బికాస్ అది చెప్పినా కూడా ఎవరు నమ్మరు. నాకు తెలుస్తుంది, నేను వెళ్ళింది గ్రోత్ కోసం. ఐ వెంట్ ఫర్ న్యూ ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళింది ఉట్టి కామెంటరీ అంటే స్టార్ స్పోర్ట్స్లో కూడా వద్దన్నా చేయిస్తారు, వాళ్ళకేం బాధ లేదు. కామెంటరీతో నా కామెంటరీతో ఇబ్బంది లేదు. బట్ నాకు అంతకంటే నెక్స్ట్ ఇంకేమన్నా కావాల్సి ఉంది. 5 ఏళ్ళుగా కామెంటరీ చేస్తూ వచ్చా. ఐ వాంటెడ్ సంథింగ్ అడిషనల్, ఇంకో ఛాలెంజ్ కావాలి. ఇప్పుడు టీవీలో కనిపించే కామెంటేటర్స్ వేరు, జియో వేరు, కనిపించేది వేరు. ఓకే, సెపరేట్ ప్యానల్స్ కంప్లీట్ గా. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కంప్లీట్ వేరు, అది కంప్లీట్ గా వేరు. జియో సినిమాలో కంప్లీట్ గా వేరు. అక్కడ వచ్చే షోస్ వేరు, ఇక్కడ వచ్చే షోస్ తేడా. ఇప్పుడు వెరైటీ ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ లో కామెంటరీ కూడా కమెంట్లు నాకు వస్తాయి చాలా సందర్భాల్లో. సో చెప్పాల్సి వస్తుంది, అరే నేను స్టార్ స్పోర్ట్స్లో లేను భయ్యా, నేను జియో సినిమాకి వచ్చా, సరే ఇక్కడ దాని ఉంటే కనీసం చెప్పండి అని చెప్పాల్సి వస్తుంది. బట్ ఇట్ హ్యాపెన్స్.